వచ్చేసినాడు. ఆడు తిరిగి రాకూడదు ఎదురాచ్చా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూసారు కదా. ఈ విధంగా మనకు స్టార్టింగ్లో డైలాగ్ అండ్ దీని తర్వాత ఫొటోస్తో మనకు ఇలాంటి వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సింపుల్గా జస్ట్ మీ 2 ఫొటోస్తో ఇలాంటి వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్గా మీరు ప్రివ్యూ వీడియో చూసారు కదా, ఆ ప్రివ్యూ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇన్షాట్ యాప్లోనే మనం ఈ వీడియోని ఎడిట్ చేయబోతున్నాం. సో ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు ప్రివ్యూ వీడియోని డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి ఇన్షాట్ యాప్లో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. వీడియో మనకు ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకు వీడియో ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి ఒకసారి. అండ్ ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్లో ఇక్కడ మనకు వాల్యూమ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఈ వీడియో నుంచి మనకు ఈ ఆడియో అనేది సపరేట్ అయిపోతుంది. దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు ఈ వీడియోలో ఫొటోస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ వరకు తీసుకురావాలి. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ 7.3 సెకండ్, ఓకే 7.3 సెకండ్స్ వరకు ఇక్కడ వీడియో ఉంది. సో ఆ డ్యూరేషన్ వరకు తీసుకురావాలి మనం ఇప్పుడు. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ వీడియోని స్ప్లిట్ చేసుకోవాలి, ఆడియోని కాదు. అండ్ స్ప్లిట్ చేసుకొని సో మనకు ఈ ఫోటోస్ పార్ట్ ఉంటుంది కదా, సో ఈ ఫోటోస్ పార్ట్లో మీ ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవాలి. టోటల్గా ఇక్కడ మీ 2 ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ దానికోసం ఫస్ట్గా ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఆర్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి 2 ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. అండ్ ఏదైతే నేను ఇచ్చిన వీడియోలో ఈ ఫొటోస్ పార్ట్ ఉంటుందో ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. అండ్ మీ ఫొటోస్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి ఒకటి 2.5 సెకండ్ వరకు, 2.6 సెకండ్స్ వరకు ఈ విధంగా. అండ్ ఇంకొక ఫోటోని 2.6 సెకండ్ ఈ విధంగా, 2.6, 2.7. సో ఈ రేంజ్లో 2 ఫొటోస్ యొక్క డ్యూరేషన్ పెట్టుకోవాలి ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు యానిమేషన్ ఉంటుంది, యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, కాంబో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కాంబో మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కాంబో యానిమేషన్లో మనకి ఇక్కడ సింపుల్గా మనకు ఇక్కడ రిజెప్ట్ 1 అని ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ దీన్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి, యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కాంబో ఎఫెక్ట్ అండ్ దానికి కూడా ఇదే యానిమేషన్ ఎఫెక్ట్. ఓకే, సో ఈ ఎఫెక్ట్ ఏమి ఇచ్చేసేయాలి. అయితే మనకి ఇక్కడ వీడియో ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. అండ్ ఇప్పుడు మనకు ఈ పొజిషన్లోకి తీసుకురావాలి ఇక్కడ ఈ ఫొటోస్ ఉన్న పార్ట్లో. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి. అండ్ మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వైబ్రేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వైబ్రేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఫ్లాష్ ఎఫెక్ట్. సో ఈ ఎఫెక్ట్ని ఇక్కడ క్లిక్ చేసుకొని దీన్ని వాల్యూమ్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇక్కడ 0.5% వరకు. అయితే ఇక్కడ మనకు స్ట్రోబ్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ అయినా ఇవ్వచ్చు మీరు. సో ఈ రెండింటిలో నుంచి మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో నేను స్ట్రోబ్ ఎఫెక్ట్ ఇస్తాను. అండ్ దీన్ని ఇంతవరకు యాడ్ చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటాను. అండ్ ఎఫెక్ట్ని ఇక్కడ వరకు తీసుకురావాలి. అయితే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. డైరెక్ట్గా పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి మీకు నచ్చినంత పెట్టుకోవచ్చు. రిజల్యూషన్ మనకు 1080p 4K వరకు కూడా ఆప్షన్ ఉంది, ఎంతైనా పెట్టుకోండి. అండ్ ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని.